హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బీజేపీ తెలంగాణలో లేదు, రామ్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది. నువ్వు టిఆర్ఎస్ స్ట్రాంగ్ అని చెప్పు, నేను నమ్ముతా. బీజేపీ అయితే లేదంట. నో, టిఆర్ఎస్ దగ్గర క్యాడర్ బేస్ ఎస్, పవర్ బేస్ ఎస్, మనీ బేస్ ఎస్, అన్ని టిఆర్ఎస్ దగ్గర ఉన్నది ఎస్. గార్మెంట్ బస్తని ఎస్, నేను ఒప్పుకుంటా. బీజేపీ ఎక్కడ వచ్చింది రాబాయ్? తెలంగాణలో ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్ చేసి భాగ్యలక్ష్మి చెప్పిన వాళ్ళు, భాగ్యనగర్ చెప్పిన వాళ్ళు అక్కడనే అన్నా, వేరే జగ లేదు. ఏ స్కీమ్ చెప్పినారు, ఎక్కడ చేస్తారు, ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఏం చేస్తారు తెలంగాణ కోసం? సో నోవేర్ బీజేపీ అది హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కూడా హైప్ క్రియేట్ చేస్తారు కదా అమిత్ షా. ఆ పాపం రాజగోపాల్ రెడ్డికి పిలిపించి రిజైన్ చేపించి, రైట్ నువ్వు కంటెస్ట్ చేయి అని కంటెస్ట్ చేపించినారు కదా. ఆ 80,000 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? రైట్, రాజగోపాల్ రెడ్డి బలంతోనే వచ్చినాయి కదా. రాజగోపాల్ రెడ్డి ఉన్నాయి డబ్బులతోనే వచ్చినాయి కదా. బీజేపీ పేరు ఉన్నది, ఓకే, బ్యానర్ మీద బీజేపీ ఉన్నది. ఎవరి బలం అది? రాజగోపాల్ రెడ్డి బలం కదా. కోమటి రెడ్డి రాలేదు. ఎందుకు రాలేదు? వస్తే తగ్గేది కదా. సో ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారా కోమటిరెడ్డి గారు భవిష్యత్తులో? లేకపోతే ఆయన కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ పార్టీ మారొచ్చు అని న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీకి పోయి కోమటిరెడ్డి గారు ఏం చేస్తారు? కామన్ సెన్స్ మాట్లాడతాం. ఓకే, రాజగోపాల్ రెడ్డి గెలిస్తే కోమటిరెడ్డి పోతున్నాడు, ఓకే. చిన్నోడే గెలవలేదు, నేను ఎక్కడ భవిష్యత్తం ఎట్లా పోతారు అన్న? వెళ్ళారంటారు. నో, అండ్ ఆయన పోయేది ఉంటే అప్పుడునే వెళ్ళిపోయేది. రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నా, నేను బీజేపీతో ఉన్నా, అమిత్ షాతో కలిసిన, నరేంద్ర మోదీతో కలిసిన, రైట్ డన్. నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా, నేను కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉంటా అని అట్లా చెప్పేస్తాను కోమటిరెడ్డి. ఎందుకంటే కోమటిరెడ్డి కూడా తిక్క ఫెలో, మ్యాట్ ఫెలో అండ్ గట్టి ఫెలో. కానీ గట్టి ఫెలో పోయి ఆస్ట్రేలియా కూర్చున్నాడు, నాకు తక్లీఫ్ అయింది. అరే మా పెద్ద నా హీరో, నేను ఎప్పుడు క్యాంపెయినర్, నేను పర్సనల్ ఫిరోజ్ ఖాన్ చాలా లైక్ చేస్తాడు, నేను కోమటిరెడ్డి గారికి చాలా లైక్ చేస్తా. రైట్, ఆయన ఏదైనా పార్టీలో ఉండని, కానీ ఆయన పోడు ఇక్కడనే ఉంటాడు. కానీ ఆస్ట్రేలియాలో పోయి కూర్చున్నాడు, అది తక్లీఫ్ అయింది నాకు. గుల్లా చెప్పేది కోమటిరెడ్డి అలా, ఏ ధర్మయుద్ధం చేస్తా, నాకు టిగిటి తమ్ముడి మీద కంటెస్ట్ చేస్తా, లేకుంటే నో తమ్ముడికి ప్రామిస్ చేసినా, అట్లా చెప్పలేదు. ఆయన లైఫ్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దాకా ఫస్ట్ టైం డిప్లొమాటిక్ పని చేస్తా. కానీ ఒక యోద్ధాకి ఆ డిప్లొమసీ సూట్ కాదు. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు కదా, మేబీ ఆయన కాంగ్రెస్ కి దూరం అవుతున్నారనా, లేకపోతే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు తమ్ముడి మీద ప్రేమనా, పార్టీ కంటే ఎక్కువ తమ్ముడు ప్రామిస్ చేస్తారు. అవి యోద్ధాలు మాలాగా పిచ్చోళ్ళు ఉంటారు, ప్రామిస్ చేసేస్తారు. రైట్, అది రాంగ్ కదా. అది అట్లాంటి నేచర్, రాంగ్ రైట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిరోజ్ ఖాన్ యోద్ధా, కోమటిరెడ్డి కూడా యోద్ధా. నేను రామ్ కి ప్రామిస్ చేస్తున్నా, రామ్ 8 o'clock డిన్నర్ వస్తున్నా, రామ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు కుక్కట్పల్లి. 7:30 ఫోన్ వస్తుంది, అన్న ఆ చౌరస్తాలో నీ మర్డర్ ప్లాన్ అయింది, రామ్ కు కూడా తెలియదు అంటే రామ్ ఫోన్ చేస్తే వస్తున్నా డిన్నర్ అంట. కానీ వెళ్ళారు. రామ్ డిన్నర్ కి వస్తా వెళ్తారు. మర్డర్ ప్లాన్ గానీ ఏదైనా గానీ పిచ్చి తిక్క వచ్చేస్తా నీ దగ్గర. అట్లనే కోమటిరెడ్డి కూడా ఎక్కడనో తమ్ముడికి ప్రామిస్ చేస్తాడు, ప్రామిస్ నీళ్ళు పెట్టుకో అన్నా అని తమ్ముడు ఫోన్ చేస్తాడు, అన్న నువ్వు నాకు ఒకసారి ప్రామిస్ చేసినావా? అరే ఈ యోద్ధాలతో ఇదే ప్రాబ్లం రా అన్న, మేము ప్రామిస్ చేయవద్దు, చేస్తే ఫుల్ఫిల్ చేస్తాం, అప్పుడు ఏం కనిపించదు, మేమే కనిపిస్తాం. అది కోమటిరెడ్డి ప్రాబ్లం, ఫిరోజ్ ఖాన్ ప్రాబ్లం. అది కాంగ్రెస్ మైనస్, అంతే అంతే. అన్ఫార్చునేట్ ఇలాంటి చాలా మంది ఉన్నారు అనుకుంటా కాంగ్రెస్ లో. లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్పినా కదా 10 police, అందరు ఈ 10 లీడర్స్, వేరే వాళ్ళు పొలిటీషియన్స్ కి లెక్క తీసుకోకుండా. ఎందుకంటే కాంగ్రెస్ కి పూర్వవైభవం తీసుకురావాలంటే ఇప్పుడు పులీలు కావాలి. ఇప్పుడు బీజేపీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే నిజం మీరు అన్నట్టు హైప్ క్రియేట్ అయ్యిందా, లేకపోతే హైప్ క్రియేట్ చేశారా, లేకపోతే నిజంగా హైప్ ఉందా చూసుకున్నట్టయితే ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్ లో నరేంద్ర మోదీ గారి హవా నడుస్తున్నది అయితే వాస్తవం అనేది నేను అనుకుంటాను. నేను కూడా అంటున్నా, ఎస్. పోల్ మెకానిజం లో వాళ్ళు నంబర్ 1, పన్నా ప్రచారకులు నంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ గెలవడానికి వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. ఎలక్షన్ ఇంజనీరింగ్ లో నంబర్ 1,
ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్పిన, ఎలక్షన్స్ ఆర్ వన్ బై పబ్లిక్. పబ్లిక్ జనార్దన్ అంట. దాని తర్వాత దేంతో తెలుసా? ఇది పాత రోజులలో ఈ దేశానికి స్వతంత్రం రావాలి అంటే రక్తం ఇచ్చేది, అప్పుడే స్వతంత్రం మనకు వచ్చింది. దానికోసం ప్రతి ఒక్క ఇండిపెండెన్స్ డేలో చెప్తా, ఇది గిఫ్ట్ మీకు వచ్చింది, మనోళ్ళు రక్తం ఇచ్చినారని, జీవితం మొత్తం దేశానికి అంకితం చేస్తారని. ఇప్పుడు విప్లవం గెలుపు రావాలి అంటే రక్తం ఈ పెన్లో వేయాలి, ఈ పెన్లో వేస్తేనే విప్లవం. ఇది బీజేపీ చేస్తుంది. ఎలక్షన్ మెకానిజం, ఎలక్షన్ మానిటరింగ్, పన్నా ప్రచారక్, బూత్ ఆర్గనైజేషన్, సోషల్ ఇంజనీరింగ్, ఇది అన్నీ చేస్తుంది ఇదే. ఇది మేము నేర్చుకోవాలి, మేము నేర్చుకుంటేనే ఆ బీజేపీకి ఢీ కొట్టవచ్చు, లేకుంటే కష్టం అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఇది ఉన్నది, హిందుత్వ ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉన్నది. సో ఈ కాంబినేషన్ ఆర్ఎస్ఎస్ తో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆంధ్రాలో చూసాం. ఆంధ్రాలో బీజేపీ పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తుంది, అక్కడ ఇద్దరు ఉమ్మడిగా నడుస్తున్నారు. అదే ఇంప్లిమెంట్ అంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిష్మా కాంగ్రెస్ ఇంకా దెబ్బవదా? తెలంగాణలో చరిష్మా ఇద్దరికి ఉన్నది. స్ట్రేట్ చెప్పేస్తున్నాను, కేసీఆర్, రేవంత్ రెడ్డి, నో థర్డ్ ఫిల్మ్. ఎవరికి లేదా? ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారికి లేదు, పవన్ కళ్యాణ్ కి లేదు, షర్మిలాకి లేదు, ప్రవీణ్ కుమార్ కి లేదు, ఆసదుద్దీన్ కి లేదు, ఎవరికి లేదు అమ్మా. ఆ కేటీఆర్ కూడా లేదు. ఖుల్లా చెప్పేస్తున్నా, చరిష్మాటిక్ ఫెల్లో ఇద్దరే, కేసీఆర్, రేవంత్. పవన్ కళ్యాణ్ ఇస్ నథింగ్. నథింగ్. ఒక కార్పొరేటర్ ఎలక్షన్ గెలువను రాబోయ్ వచ్చి ఇంత పెద్ద గెలువను రాబోయ్. ఒక కార్పొరేటర్ ఎలక్షన్ జనాలు వస్తారు చూడడానికి, ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తుంది, ఎవరైనా వస్తారు హీరోకి చూడడానికి, ఓట్లు పడతాయి, ఓట్లు పడవు. ఏమని ఓట్లు పడతారు? ఏం ఐడియాలజీ అని పవన్ కళ్యాణ్ చెప్తారు తెలంగాణలో? షర్మిల ఎందుకు ఫెయిల్? మన అయ్యా తెలంగాణ అగేన్స్ట్ కాబట్టి షర్మిల ఫెయిల్, లేకపోతే షర్మిల ఎంత స్ట్రాంగ్, ఒక యోద్ధ, ఝాన్సీ లక్ష్మీబాయి అట్లాంటి ఒక స్ట్రాంగ్ లేడీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఐడియాలజీ. పవన్ కళ్యాణ్ కి ఏం ఐడియాలజీ? స్టార్ ఉన్నాడు ఒప్పుకుంటా, నాకు పెద్దన్న ఒప్పుకుంటా, కానీ తెలంగాణలో ఎట్లా అమ్మా? సారీ అంటే ఏం తెలియకుండానే బీజేపీ కాంగ్రెస్ అదే పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తుందా? అంటే ఆంధ్రప్రదేశ్ లో అవసరం, అక్కడ ఉన్నాడు ఇక్కడ అవసరం లేదా? అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు కదా, ఇక్కడ కేసీఆర్ ఎట్లా చరిష్మాటిక్, అక్కడ ఒక జగన్ ఉన్నాడు కదా, తినేస్తాడు వాడు. సో అక్కడ అవసరం, ఇక్కడ పవన్ కళ్యాణ్ చరిష్మా ఉండదు, ఎందుకంటే ఐడియాలజీ లేదు కదా అమ్మా. కార్పొరేటర్ కూడా గెలవలేడైతే ఏం ఐడియాలజీ పోతారు? తెలంగాణకి పీక్తా, తెలంగాణకి చేస్తా, ఏం చెప్తారు వచ్చి? ఏం చెప్తారు? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చెప్పిన వ్యక్తులు తెలంగాణ కోసం ఏం చేస్తాడు? రాజశేఖర రెడ్డి కూతురే ఫెయిల్ అవుతుంది, పవన్ కళ్యాణ్ ఎక్కడ పాస్ అవుతాడు? రామ్. పవన్ కళ్యాణ్ నథింగ్ ఇన్ తెలంగాణ, జీరో. మీ దృష్టిలో 0. 100%. నేను వాస్తవాలు చెప్తా కదా. పబ్లిక్ లో అలా లేదని నేను అంటాను. పబ్లిక్ పవన్ కళ్యాణ్ కి లైక్ చేస్తుంది చెప్పేస్తున్నా, నేను కూడా పవన్ కళ్యాణ్ కి లైక్ చేస్తా. ఏం ఐడియాలజీ వచ్చి ఓటు తీసుకుంటారు రాబాయి? చెప్పు రాబాయి, సింపుల్ లాజీ. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్ కి యాంటీగానే ఉన్నారు. కాంగ్రెస్ కి హటావో దేశ్ బచావో అని చెప్పేసి అప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆ నినాదం కూడా చాలా కాంగ్రెస్ కి పెద్ద మైనసే కదా. కాంగ్రెస్ ఎక్కడున్నది హఠానికి లింక్? కాంగ్రెస్ తెలంగాణలో ఎక్కడున్నది తమ్ముడు? హఠానికి లింక్. రైట్. కేసీఆర్ హటావ్ అని చెప్పాలి, ఎందుకంటే బీజేపీతో ప్రయాణం చేస్తారు కదా. కేసీఆర్ హటావ్ తెలంగాణకు బచావ్. సో కేసీఆర్ మోస్ట్ చరిష్మాటిక్ లీడర్. ఆయన ఎన్టీ రామారావు స్టైల్ కేసీఆర్ ది. పవన్ కళ్యాణ్ కేసీఆర్ ముందు ఇది. ఇప్పుడు మీరు